వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. తెలంగాణ ప్రభుత్వం 2024-25 వార్షిక బడ్జెట్లో మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇచ్చింది. వారి కోసం బడ్జెట్లో వినూత్న పథకాలను ప్రతిపాదించింది. మహిళలను వ్యాపార పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఇందిరా మహిళా శక్తి పథకానికి రూపకల్పన చేసింది. ఈ పథకం ద్వారా 63 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరాలి అనేది ప్రభుత్వం లక్ష్యం. స్త్రీనిధి ఏర్పాటు, బ్యాంకులతో అనుసంధానం సహా వివిధ మార్గాల ద్వారా ఆర్థిక సహాయాన్ని అందచేయనున్నారు. ఈ పథకం ద్వారా మహిళలకు ఆసక్తి ఉన్న రంగాలలో వృత్తి నైపుణ్య శిక్షణ ఇప్పించడంతో పాటు బ్రాండింగ్, మార్కెటింగ్లలో మెలకువలు నేర్పించేందుకు సౌకర్యాలను ప్రభుత్వం కల్పించనుంది. మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం ఉమ్మడి ప్రాసెసింగ్ కేంద్రాలతో పాటు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక చిన్న తరహా పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయనున్నారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఏటా 5,000 గ్రామీణ సంఘాలకు, ప్రాంతీయ స్థాయి సమాఖ్యలకు లబ్ధి చేకూరే విధంగా కార్యాచరణ చేపడుతుంది. ఇక వచ్చే 5 ఏళ్లలో 25,000 సంస్థలకు విస్తరింప చేయడానికి కృషి చేయనున్నారు. దీంతో పాటు ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా రుణ బీమా పథకాన్ని ఈ ఏడాది మార్చి నుంచి ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద సభ్యురాలు మరణించినప్పుడు ఆమె పేరున ఉన్న రుణాన్ని గరిష్టంగా 2 లక్షల వరకు మాఫీ చేయనున్నారు. ఇందుకోసం బడ్జెట్లో 50.41 కోట్లు కేటాయించారు. ఈ పథకం ద్వారా స్వయం సహాయక సంఘాలలోని దాదాపు 63.86 లక్షల మంది సభ్యులకు జీవిత బీమా సౌకర్యం కల్పిస్తారు. స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి 10 లక్షల జీవిత బీమా వర్తింపచేస్తారు. స్వయం సహాయక బృందాల ఉత్పత్తుల విక్రయానికి మాదాపూర్లోని శిల్పారామం వద్ద డ్వాక్రా మహిళా బజార్ను ఏర్పాటు చేయనున్నారు. దీని ఏర్పాటుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థకు 3.20 ఎకరాల భూమిని కేటాయించనున్నట్లు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. అలాగే మహిళా స్వయం సహాయక సంఘాల ఏటా కనీసం 20,000 కోట్లకు తగ్గకుండా వచ్చే 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు అందించాలి అని నిర్ణయించింది. మైక్రో, స్మాల్ ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు సహకారం అందించనుంది. ఇక మొత్తం 2.91 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్ను తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందులో రెవెన్యూ వ్యయం 2,20,945 కోట్లు, మూలధనం వ్యయం 33,487 కోట్లుగా పేర్కొనింది.